ఇలా చేస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు. నడక ఆరోగ్యానికి దివ్య ఔషధం, అత్యంత ప్రభావశీలమైన వ్యాయామం. అయితే మామూలుగా నడిచే కన్నా వెనక్కి నడవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. సాధారణంగా వాకింగ్ చేసేటప్పుడు శక్తి అనేది చీలమండ నుంచి పుడుతుంది. అదే వెనక్కి నడిచే సమయంలో తుంటి, మోకాల నుంచి శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు శరీరంలో అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. వెనక్కి నడవడం వల్ల నడకలో సమతుల్యత, వేగం మెరుగుపడుతుంది. రివర్స్ వాకింగ్ కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుందట. అంటే వ్యాయామం చేసేటప్పుడు గుండె, ఊపిరితిత్తులు ఆక్సిజన్ను మరింత ఎక్కువగా గ్రహించడానికి తోడ్పాటు అందిస్తుంది. రివర్స్లో నడవడం వల్ల మోకాలు, కీళ్ళు ఒత్తిడి తగ్గుతుంది. ఇక రోజు వ్యాయామం చేసేటప్పుడు 10 లేదా 15 నిమిషాలు వెనక్కి నడిస్తే ఎముకలు దృఢంగా తయారవుతాయట. బోలు ఎముకల వ్యాధి బారి నుంచి తప్పించుకోవచ్చట. మామూలుగా వాకింగ్తో పోలిస్తే వెనక్కి నడవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో కరుగుతుందట. రివర్స్ వాకింగ్ మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. పిల్లలకు ఇలా వెనక్కి నడవడం నేర్పించాలని, దానివల్ల వారి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు. అయితే మొదట్లో వెనక్కి నడవడం కష్టంగానే ఉంటుంది. రోజు 10 నుంచి 15 నిమిషాలు నడుస్తూ, అడుగులు వెనక్కి నడుస్తూ ఆ తరువాత పెంచుకుంటూ పోతే అలవాటు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.